హలో, ఎరా ఏంటి సంగతి? విజయవాడ వచ్చారా? ఏంట్రా సడన్ గా ఊడిపడ్డావు? ఎవరినైనా అమ్మాయిలు లేపుకొచ్చావేంటి? లేదురా, విజయవాడలో ఎండలు ఎక్కువ ఉన్నాయంట కదా, సిటీకి గొడుగు పడదామని వచ్చా. మా నాయనే, వస్తా వస్తా పెద్ద సైజు తీసుకురమ్మా. సర్లే గానీ ఏంటి విషయం? ఇంటర్వ్యూ కోసం వచ్చారా? నువ్వు రూమ్ లోనే ఉన్నావుగా. నాకు కొంచెం పని ఉండి మార్నింగే బయటకు వచ్చాను రా. సరే ఓ పని చెయ్యి, కీ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా? తెలుసులే, ఆ గబ్బు కొట్టే షూలేనేగా. హే మ్యాన్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ వాష్ జస్ట్ 2 years అయిందంతే. అబ్బు, ఇప్పుడు దాంట్లో చేయి పెట్టాలా? సర్లే, ఏదో సస్తాలే, ఉంటా. హలో ఎరా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, తాళాలు అక్కడే పెట్టేస్తున్నాను. సరే మరి. ఎరా, ఇంటర్వ్యూ ఏమైంది? ఏమైద్ది, మింగింది. అదేంట్రా? కొంచెం ఫ్రెష్ అయ్యేస్తారా? చిరాగ్గా ఉంది. అయినా వాటమేంట్రా నువ్వు నీ పిల్లి గడ్డం వేసుకుని? ఇంటర్వ్యూకి ఎవడైనా అలా వెళ్తాడా? అయినా నాకు ఇంటర్వ్యూ అంటే ఇష్టం లేదురా, ఏదో అమ్మగోళ భరించలేక వచ్చా. ఇంట్రెస్ట్ లేనప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావడం అవసరమా? టైం వేస్ట్ కాకపోతే. నాకు ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదురా, ఇక్కడ 3 రోజులు ఎంజాయ్ చేద్దామని వచ్చా అంతే. సర్లే, సాయంత్రం మొత్తం విజయవాడ తిరుగుదాం. ఎరా, డోర్ వేసి వచ్చావా? అవును. చూడు ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరో అమ్మాయి వచ్చింది, చేతిలో బాక్స్ కూడా ఉంది. సరే, ఏంట్రా ఈ బాక్స్ ఏంటి, అమ్మాయి ఏంటి? మాకు తెలియకుండా కాపురం పెట్టేశావా? అంత ఆవేశపడ మాకు. ఇంటి ఓనర్ కూతురు. ఆహా, నిజమేరా, ఇంటి ఓనర్కే మనం అంటే కొంచెం లైక్స్. ఒక్కడనే ఉంటాను కదా అని చెప్పేసి వీకెండ్స్లో అప్పుడప్పుడు అలా ఫుడ్ పంపిస్తూ ఉంటారు. ఇంటి వీకెండ్స్లోనా? అంటే రేపు కూడా వస్తుందా? వస్తుంది.
నోరు మూసుకొని రిషిని పిలు. ఏ రిషి, నీ జింగిడి వచ్చి చూడరా. ఇవాళ నేను అడిగిన దానికి సమాధానం చెప్తావా? ఇవాళ చెప్పాలా? చెప్పాలి. షూర్? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. సరే పద. చూడు ఎంత క్యూట్ గా ఉన్నావా. పోయి పోయి నాలాంటి వాడితో దేనికి నీకు? ఏ నువ్వు మంచోడే కాదా? అలా అని కాదు, మంచోడ్నే కానీ. అందుకేగా నేను లవ్ చేసింది. నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో నువ్వు నన్ను ఎప్పుడైనా అడిగావా? మంచోడివి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావు, తెలియని వారికి కూడా హెల్ప్ చేస్తావు. ఇంతకంటే మంచివాడు ఎక్కడైనా దొరుకుతాడా? బా సరే, నేను నీ లవ్ చేయాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్సా? ఇచ్చా బాబా, ఇప్పుడు ఈ నోరెత్తాడంటే పెంట పెంట అయిపోద్ది. నెంబర్ 1, నాకు పెసరట్టు అంటే అసలు ఇష్టం ఉండదు. నన్ను లవ్ చేస్తున్నావని నీకు ఇష్టమైంది కదా అని నాకు ఇష్టం లేనిది నేను తిన్నాను. నెంబర్ 2, ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు నిన్ను పొగుడుతా, కానీ ఓ 30 ఏళ్ల తర్వాత పొగడమని అడగద్దు, అడిగినా పొగడ్ను. నెంబర్ 3, నేనెప్పుడు నిజమే చెప్తా, నువ్వు నిజమే చెప్పాలి. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. మనిద్దరం కలిసి ఉండాలంటే నువ్వు నా కోసం ఏ త్యాగం చేయొద్దు, నేను ఏ త్యాగం చేయను. ఇంకంతే. ఈ అన్ని కండిషన్స్ నీకు ఓకే అనుకుంటే నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ అన్ని డీటెయిల్స్ నాకు ఇవ్వాలి. నువ్వు నీ చెత్త రూల్స్. నేనే కాదు, ఏ అమ్మాయి లవ్ చేయదు. చైతన్య, బాక్స్ ఇవ్వడం మర్చిపోయావు. తిని చచ్చిపో. ఏ అంత వరస్ట్గా ఉండేవేంటి? పోయాడే, మొచ్చరోగం వచ్చి ఉంటుంది. రే, ఏం చేస్తున్నావురా? అంటే నీకు మూర్ఛరోగం వచ్చింది కదా, కొట్టి లేపుదామని. మోర్చేంట్రా, నేను కూడా పోతాను. హిహిహి, అయినా చూసావా నేను కొట్టకుండా ఎలా లేసిపోయావు? దండంరా నీకు. ఇంటర్వ్యూకి వస్తే చంపేద్దాం అనుకుంటున్నావేంట్రా? యారా, నీ ఇంకా పిచ్చి పోలేదా? అయినా కండిషన్లు ఏంట్రా? ఆ అమ్మాయి గుండె గట్టిది కాబట్టి నీ మాటలన్నీ ఎంతసేపు వింది. అదే వేరే వాళ్ళైతే పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్ళు. అయినా కండిషన్స్ పెట్టడం ఏంట్రా? నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి గాని. ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి పడదు నీకు. చా, ఈ కండిషన్స్ చెప్పే ఒక అమ్మాయిని పడేశా. ఏంటి జోకా? ఏంటి నమ్మవా? ఏంట్రా, ఏం కనపట్లేదు? స్పెట్స్ పెట్టుకోరా ఎదవా. బావా, ఎవర్రా అమ్మాయి? అయినా నీకెందుకురా, నువ్వు నమ్మట్లేదు కదా. అరే, ఇప్పుడు నమ్ముతున్నారా? ఎవర్రా అమ్మాయి? ఎక్కడుంటది? పేరేంటి? ఎన్ని రోజులైంది పడేసి? చెప్పురా, చెప్పు. యారా, చెప్పేదాకా ఎందుకురా అంత కంగారు? చెప్తాను కదా. చెప్పురా. అప్పుడు నేను బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ తర్వాత?
అంటే అమ్మాయి మిస్ అయిపోయినట్టేనా? మరి మీ పేరేంటి? ఎందుకో తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? ఖాళీగా ఉన్నారేమో కంపెనీ వద్దామని. అవసరం లేదు. కనపడిన రెండో రోజు ఆ అమ్మాయి పేరు పెడతారంటరా, అందుకే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అమ్మాయి నీ దగ్గరికి వచ్చిందా? పేరు కూడా అడిగింది. పేరు కూడా అడిగిందా? నిన్న నా పేరు అడిగావు దేనికి? నిన్న అదోలా మాట్లాడారు. అదోలా అంటే పేరు చెప్పినంత మాత్రాన మీ ఆస్తి పత్రాలు ఏదో నాకు ట్రాన్స్ఫర్ అయినట్టు ఫీల్ అయిపోయారు కదా. అవును కదా, ముక్కు మొహం తెలియని వారికి పేరు ఎలా చెప్తారు ఆడపిల్లలు? మరి ఇప్పుడు ఎందుకు నన్ను కదిలిస్తున్నారు? కదిలిస్తున్నారు అంటే ఐ మీన్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కదా. నా మానని నేను ఊహల్లో విహరిస్తుంటే అబ్బో, ఏ రకమైన ఊహలో? మీలాంటి ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాంతం ప్రేమగా చూసుకోవడం. ప్రేమగా అంటే ఇక్కడ చప్పుడు వస్తుంది చూడు, లబ్ డబ్ లబ్ డబ్. ఆ చప్పుడు ఆగిపోయేంత వరకు పట్టిన చెయ్యి విడవకుండా ఉండడం. హలో మేడం, ఎన్ని వివరాలు అడిగావు? నీ పేరు చెప్పలేదు. శశికళ. బాగుంది, పేరుకు తగ్గట్టే ఆ మొహం కళకళలాడుతుంది. సరే, అమ్మాయి అందంగా కనబడితే చాలా మీ మగాళ్ళకి? హలో మేడం, పైన అందంగా ఉంటే సరిపోదు, లోపల కూడా అందంగా ఉండాలి. లోపల కూడా అంటే? అంతరంగంలో, లేదంటే ప్రేమ క్యాన్సిల్. ప్రేమ క్యాన్సిల్ కూడా ఉంటుందా? మరెందుకు? ఓవర్ యాక్షన్ చేసేసి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసి తాగేసి సినిమాలకి షికార్లకి తిరిగేసి ఆ తర్వాత దేవదాసులు అయిపోయే బదులు ముందుగానే మేల్కోవడం మంచిది కదా. ముందుగానే మేల్కోవడమా? అదేలా? ఫీలింగ్స్, ఈగో, ప్రేమ, జాలి, దయ ఇవి ఎంత పరిమాణంలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఇవి అందరిలో ఉండే శాశ్వత గుణాలు. ఆ గుణాలు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దానం చేయడం ఇష్టం, అది నా హాబీ. ఇప్పుడు మనిద్దరం నిజంగానే ప్రేమించుకుంటున్నాం అనుకో. హలో, జస్ట్ అనుకో. ఇప్పుడు నేను చేసే పనులు నీకు హీరోయిజంలో అనిపించవచ్చు. అవి చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత డబ్బు మొత్తం దాన ధర్మాలకే తగిలేస్తున్నా ఉన్నాం అనుకో, అప్పుడు నా కథ అడ్డం తిరుగుద్ది. నాకు పెసరట్టు అంటే అసలు ఇష్టం ఉండదు, కానీ నీ కోసం, నీ ప్రేమ కోసం నాకు కూడా పెసరట్టు ఇష్టం అని చెప్పి నువ్వు ఎంతో ఇష్టంగా తింటుంటే నేను చాలా తీవ్రంగా అసహించుకొని వల్గర్గా మాట్లాడానే అనుకో, అప్పుడు నా మీద ప్రేమ బయటపడుతుంది. అందుకని నేను చెప్పబోయేది ఏంటంటే, నా కోసం నువ్వు నటించొద్దు, నేను నటించను. పిన్ టు పిన్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాకే గ్రీన్ సిగ్నల్, లేదంటే రెడ్ సిగ్నల్. కండిషన్లు ఇక్కడేనా అమ్మాయిలు పెడతారు? నువ్వేంటి వెరైటీగా మమ్మల్ని బెదిరిస్తున్నావు? ఇది బెదిరింపు కాదమ్మా, మా బాధ. బాధ అదెలా ఉంటుంది? బాధ ఎలా ఉంటుందా? అది ఎలా ఉంటుంది ఇప్పుడు నీకు చూపించలేనులే, కానీ నీకు అర్థమయ్యేలా చెప్తా విను. ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలే అవుతున్నాయి, అవునా? అందులో కనీసంలో కనీసం 50% అయినా కలిసి ఉంటున్నారా? లేదు. ఎందుకో నువ్వు చెప్పగలవా? అది కూడా నువ్వే చెప్పు. నువ్వేమైనా అమూల్ బేబీ అనుకుంటున్నావా, లేక నాతో ఆడుకోవాలనుకుంటున్నావా?
సర్లే, మీరంటే అందమైన అమ్మాయితో మాట్లాడడానికి టైం ఇంకా ఇంకా పెరుగుతుంది. నిజంగా నా అదృష్టమే కదా. నేను నిజంగా అందంగా ఉన్నానా? ఈ పిచ్చి పోతే మీ ఆడోళ్ళకి. సరే, ఫస్ట్ టైం అడిగావు కాబట్టి చెప్పేస్తున్నా అలా ఉన్నావు. ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పలేదు. రంభ, ఊర్వశి, మేనక ఈ ముగ్గురిని మిక్సీలో వేసి తిప్పితే ఒక రూపం వస్తుంది చూసావా? అలా ఉన్నావు. సర్లే, నీ అందం గొడవల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. విషయం ఏంటంటే, ఇప్పుడు నీకు అందం ఉంది, అది నేను పొగడడంలో అర్థం ఉంది. ఓ 30 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే పొగడాలి అన్నావు అనుకో, నీకు పిచ్చి నాకు పైత్యం అంటారు. అప్పుడు చూసేది నీ కళ్ళే, ఇప్పుడు చూసేది నీ కళ్ళే. అప్పుడు కూడా పొగడొచ్చు కదా. అదిగో ఆ పిచ్చి గురించి ఇప్పుడు నేను చెప్పబోయేది. అప్పుడు నీ జుట్టు తెల్లబడిపోతుంది, నడుము వంగి చేతికి కర్ర వస్తుంది, మొహం మీదకి ముడతలు వస్తాయి. అప్పుడు కూడా నిన్ను పొగడాలి అంటే అసలు విషయం ఏంటంటే, ఈ పొగట్టలు, ఈగోలు, అనుమానాలు, నా మాటే నెగ్గాలనే అహంకారాలు ఇవేమీ చూసుకోకుండా తేరగా దొరికేది ప్రేమ ఒక్కటే. పోటీ అనుకొని ముందు వెనక ఆలోచించుకోకుండా 3 రోజుల్లో ప్రేమించుకొని 3 నెలల్లో విడిపోవడం, ఇదంతా నా వల్ల కాదు తల్లి. ఇందాకే చెప్పానుగా, ఒక్కసారి ప్రేమిస్తే ఇక్కడ శబ్దం ఆగిపోయిన తర్వాతే అది కూడా ఆగిపోవాలి. ఇంతకీ మనం ప్రేమించుకుంటున్నట్టా లేనట్టా? ఇలాంటి వాడిని ఎవరైనా ప్రేమిస్తారా? ఆరాధిస్తారా బాబు? సరే కానీ నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, కులం, గోత్రం అన్ని డీటెయిల్స్ నాకు ఇవ్వు. ప్రేమించడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎందుకురా చచ్చినోడా? నీ డబ్బులు దొబ్బేయడానికి ఏం కాదులే, ప్రేమ పటిష్టంగా ఉండడానికి నా డీటెయిల్స్ కూడా నీకు ఇస్తాను. అరే బావా, కంగ్రెస్ రా. నేను ఒక మాట అడుగుతా, మనసులో ఎట్టుకోకూడదు. ఇప్పుడు అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని సెట్ చేసుకోవచ్చా? వాళ్ళ బాబు పెద్ద ఆర్మీ ఆఫీసరు, గన్నులో గుండు గొంతులో దించితే గూట్లోంచి వచ్చేద్ది. అబ్బో వదిలే.